మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలిగిపోతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు మార్కెట్ను ఫాలోయింగ్ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగిన చూడని ఈ బడా హీరో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి 6 వయసులోనూ తన సత్తా చూపిస్తున్నారు. అక్కినేని నాగార్జున 2 ఏళ్ల వయసులోనే వెలుగు నీడలు అనే సినిమాలో కనిపించి ఆ తర్వాత సుడిగుండాలు అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే 1986లో విక్రమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వెనుతిరిగి చూడని నాగార్జున తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారారు. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే నాగార్జున వరుస సినిమాలు చేయడంతో పాటు విజయాలను కూడా అందుకున్నారు. అయితే అక్కినేని అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇలాంటి సమయంలోనే శివాతో వచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత పంతాను మార్చుకొని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. లవర్ బాయ్గా నటించిన ఈ స్టార్ హీరోని సాయిబాబాలా శ్రీరామదాసులా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అక్కినేని నాగార్జున 1979లోనే కళ్యాణి అనే మూవీతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై స్వయంగా నిర్మించారు. అందులో తన సినిమాలతో పాటు తండ్రి ఏఎన్ఆర్ చిత్రాలు, ఇతర హీరోలు చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్నే పెళ్లాడతా చిత్రానికి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. సినిమాల్లో సుదీర్ఘకాలంగా సత్తా చాటుతున్న నాగార్జున కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోతో ఆయన హోస్ట్గా పరిచయం అయ్యారు. అందులో అదరగొట్టేశారు. ఆ తర్వాత అదే ఛానల్లో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ను కూడా హోస్ట్ చేశారు. దీంతో నాగార్జున నేషనల్ రికార్డును సైతం బ్రేక్ చేశారు. ఇక కింగ్ నాగార్జున సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ మధ్య ఓ ఛానల్కు సహా భాగస్వామిగా ఉన్న ఆయన ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను కూడా మొదలుపెట్టారు. ఇందులో బ్యాడ్మింటన్ లీగ్, ఫుట్బాల్ లీగ్లలో ఒక్కో జట్టుకు ఓనర్గా కూడా వ్యవహరించారు. ఇలా ఆయన దేశవ్యాప్తంగా తన రేంజ్ను మరింతగా పెంచుకుంటూ పక్కా బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. నాగార్జున దాదాపు 3,500 కోట్ల ఆస్తులు ఉన్నట్లు టాక్ ఉంది. దాదాపు 1,000 కోట్ల విలువ ఉన్న ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయట. అలాగే కార్లు, ఇల్లు, మిగతా యాక్సెసరీస్ల విలువ 200 నుంచి 300 కోట్లు ఉంటుందట. అంతేకాదు నాగార్జున ఇప్పుడు ఒక్కో సినిమాకు 15 కోట్లు, బిగ్ బాస్ షోకు 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా నడుస్తుంది. నటుడిగా, నిర్మాతగా, హోస్ట్గా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నవమన్మధుడు అక్కినేని నాగార్జున రీసెంట్గా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే నాగార్జున, బాలయ్య మధ్య వైరం కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నడుస్తుంది. తెలుగు సినిమా దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా తమ తండ్రుల బాటలలోనే సొంత అన్నదమ్ముల్లాగా మెలిగారు. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ బాలయ్య మధ్య గ్యాప్ వచ్చింది. ఏళ్లుగా వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది తప్పించి సర్దుబాటు కావడం లేదు. ఈ ప్రచారాన్ని ఇద్దరు హీరోలు ఖండించింది లేదు. అలాగని ఒకరితో మరొకరు పడనట్లుగా వ్యవహరించలేదు. ఈ ఇద్దరు స్పందించకపోవడంతో ఏదో జరుగుతుందన్న భావన కలుగుతోంది. మొన్న మధ్య బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీనికి ఏఎన్ఆర్ మనవళ్ళు అక్కినేని నాగచైతన్య, అఖిల్లు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినా నాగార్జున మాత్రం రియాక్ట్ కాలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో బాలకృష్ణ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళు లాంటి వారని, నాన్న క్రమశిక్షణ నేర్పితే పొగడ్తలకు దూరంగా ఉంటానని బాబాయ్ నుంచి నేర్చుకున్నారని బాలయ్య తెలిపారు. ఏఎన్ఆర్ తన పిల్లల కంటే ఎక్కువగా నన్నే ప్రేమించేవారని బాలకృష్ణ అన్నారు. ఫ్లోలో వచ్చే మాటలను వక్రీకరించి ప్రచారం చేశారని ఇష్యూని కవర్ చేసే ప్రయత్నం చేశారు. బాబాయ్పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని బాలయ్య పేర్కొన్నారు. ఇక వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ బాలకృష్ణ, నాగార్జున కలిసి వేదిక పంచుకొని చాలా ఏళ్లే అవుతుంది. అప్పుడెప్పుడు విశాఖలో జరిగిన ఓ ఈవెంట్లో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి, ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో వీరిద్దరూ ఎక్కడ కనిపించలేదు. ఇక ఇదిలా ఉండగా బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్లో మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. టాలీవుడ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలిరానుంది. నాగార్జునకు కూడా ఆహ్వానం అందినట్టుగా ఫిల్మ్నగర్ టాక్. అయితే యాదృచ్ఛికంగా జరిగిందో లేక మరొకటో తెలియదు కానీ సరిగ్గా ఒకే రోజు ఒకే సమయంలో నాగార్జున హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచ్ కానుంది. ఆ రోజున హౌస్లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ను పరిచయం చేయనున్నారు. బాలయ్య 50 ఏళ్ల వేడుక సెప్టెంబర్ 1న జరుగుతుందని నెలల క్రితమే ఫిక్స్ చేశారు. మరి అన్నీ తెలిసి స్టార్ మా యాజమాన్యం సెప్టెంబర్ 1న బిగ్ బాస్ లాంచ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
తమ అభిమాన నటీనటులంతా ఒకే చోట చేరనుండడం, పైగా టాలీవుడ్లో పెద్ద వేడుక జరిగి చాలా రోజులు అవుతుండడంతో ప్రజలు కూడా ఈ ఈవెంట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లాంచింగ్ ఈవెంట్ పెట్టుకుంటే టీఆర్పీలు కూడా తేడా కొడతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగని లాంచింగ్ ఈవెంట్ వాయిదా వేయలేరు. వెనక్కి తగ్గితే ప్రెస్టేజ్ ఇష్యూ. అసలే బాలయ్య, నాగార్జునుల మధ్య గ్యాప్ నేపథ్యంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడానికి ఇలాంటి చర్యలు దిగారా అంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మరి దీనిపైనైనా నాగార్జున కానీ అటు బాలకృష్ణ కానీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.